నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. భూమి గుండ్రంగా ఉన్న చందంగా పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు వలస వెళ్లిన ప్రజలు తిరిగి మహానగరాల నుంచి మట్టి వాసనకు శాశ్వత చిరునామా అయిన గ్రామాల వైపు చూస్తున్నారు. కరోనా మహమ్మారి నేర్పిన జీవిత పాఠాలను వంట పట్టించుకున్న ఆధునిక తరం కాలుష్యానికి దూరంగా అచ్చమైన, స్వచ్ఛమైన, ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే ఇన్నాళ్లు నగరాల్లో ఆకాశ హర్మయాలకు సై అన్న బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు, నగరవాసులు ఇప్పుడు ఎక్కువగా హరిత భవనాలపై మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అపార్ట్మెంట్లు, విల్లాలు, పాఠశాల భవనాలు, పరిశ్రమలు ఇలా అన్నీ ఇప్పుడు హరిత భవనాల నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. మరి హరిత భవనాలు అందించే లాభాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. నిర్మాణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త నిర్మాణాలు వస్తున్నాయి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ రంగంలోని ఆర్కిటెక్ట్స్ మనిషిని ప్రకృతికి దగ్గర చేసే నిర్మాణాలకు రూపకల్పన చేస్తున్నాయి. ఆ క్రమంలో నగరాల్లో గ్రీన్ బిల్డింగ్స్, హరిత భవనాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్న హరిత భవనాల్లో సరికొత్త నమూనాల్లో ఇళ్లు, అపార్ట్మెంట్లను నిర్మించేందుకు నిర్మాణదారులు సైతం ప్రాధాన్యమిస్తున్నారు. ఒకప్పుడు మన దేశంలో ప్రధాన నగరాల్లో అక్కడక్కడ మాత్రమే హరిత భవనాలు కనిపించేవి. ప్రస్తుతం హరిత భవనాల సంఖ్య నగరాల్లో క్రమేపీ పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 70కి పైగా హరిత భవనాలు చేరాయని అంచనా. మరో 180 పైగా గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నాయి. ఇందులో వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్మెంట్లు, ఐటీ పార్కులు, విద్యాసంస్థల భవనాలు, పరిశ్రమలు ఉన్నాయి. హరిత భవనాలు పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన ప్రత్యేకతలు ఎన్నో కలిగి ఉన్నాయి. సూర్యరశ్మి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం, విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ఎల్ఈడీ బల్బుల వాడకం, 5 స్టార్ రేటెడ్ విద్యుత్ గృహోపకరణాలు వాడటం, వీలైనంత ఎక్కువగా సౌరశక్తిని ఉపయోగించుకోవడం హరిత భవనాల ప్రత్యేకత. ఈ భవనాల్లో 70% నీటి వృధాను తగ్గిస్తారు. ఇంట్లో నిత్యం ఉపయోగించే నీరు బయటకు పోకుండా చేసి మొక్కలకు, స్నానాల గది అవసరాలకు ఉపయోగించే విధంగా ఉంటాయి. భవన నిర్మాణంలో నీటి వినియోగాన్ని తగ్గించడం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. నిర్మాణాల్లో ఎక్కువగా పునర్వినియోగ సామగ్రిని ఉపయోగించడం హరిత భవనాల నిర్మాణంలో మరో ప్రత్యేకత. మనం 10.42 బిలియన్ స్క్వేర్ ఫుట్స్ గ్రీన్ బిల్డింగ్ కవర్ ఓన్లీ అండర్ ఐజీబీసీ చేయగలిసాం. అంటే ఐజీబీసీ ద్వారా సర్టిఫై అయిన ఈ బిల్డింగ్ ఏరియాలో 10.42 బిలియన్ స్క్వేర్ ఫుట్. ఐజీబీసీ చేసిన 10.42 బిలియన్ స్క్వేర్ ఫుట్ బిల్డింగ్ వీఆర్ ద లీడర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ రైట్ నౌ ఇన్ ఇండియా అనమాట. అయితే అవేర్నెస్ రకంగా ఎలా ఉందంటే, దీనికి మనం 2001లో స్టార్ట్ చేసినప్పుడు దీనికి ప్రైమరీలీ మనం 3 భాగంలో చూసుకోవాలి. ఒకటి ఏంటంటే బిల్డింగ్ డిజైన్ ఎలా చేయాలి, గ్రీన్ బిల్డింగు నార్మల్ బిల్డింగ్కి డిజైన్ ప్రాసెస్లో ఏంటి ముఖ్యంగా ఏంటి తేడా, అదొకటి. అంటే డిజైనర్సు, ఇంజనీర్సు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యే ఒక ఏరియా. రెండో ఏరియా ఏంటంటే బిల్డింగ్ కట్టేవాళ్ళు, డెవలపర్స్ కానీ, హౌస్ ఓనర్స్ కానీ, గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ, వాళ్ళ దగ్గర మనం చెప్పుకోగలుసుకోవాలి కి ఎస్ గ్రీన్ బిల్డింగ్ ఎందుకు కట్టాలి, దానివల్ల కడితే మనకి ఏంటి అడ్వాంటేజెస్, మనం ఏంటి ఎనర్జీ సేవ్ చేస్తాం అనేది ఒకటి. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్ పబ్లిక్ సొసైటీలోని ఆ అవేర్నెస్ వచ్చి అలాంటి బిల్డింగ్స్ని కట్టగలుచుకోవడానికి కావాల్సిన సామాన్ మన దగ్గర ఉండాలి, ప్రోడక్ట్స్ అవైలబుల్. సో దీస్ ఆర్ ద ప్రైమ్ 3 ఏరియాస్. అండ్ ఈ 3 ఏరియాస్ని లాస్ట్ మనం 20 ఇయర్స్లో చాలా కష్టపడి చాలా అవేర్నెస్ వచ్చింది. అండ్ టుడే ఆల్మోస్ట్ మనకి ఒక మోర్ దాన్ 7,000 ఆడ్ ప్రోడక్ట్స్ మనకి గ్రీన్ ప్రోడక్ట్స్ సర్టిఫై అయ్యి ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో యాజ్ ఆన్ టుడే ఒక గ్రీన్ బిల్డింగ్ కట్టాలని అంటే చాలా ఈజీగా, ఆల్మోస్ట్ లైక్ నార్మల్ బిల్డింగ్కి మనం ఎంతైతే ఎఫర్ట్స్ పెడతాం అదే ఎఫర్ట్లో గ్రీన్ బిల్డింగ్స్ కూడా ఈజీగా కట్టుకోవచ్చు. ఎందుకంటే కన్సల్టెంట్స్ కానీ, లీడ్ అక్రిడిటెడ్ ప్రొఫెషనల్స్ కానీ, లేకపోతే గ్రీన్ మెటీరియల్స్ కానీ, గ్రీన్ కన్సల్టెంట్స్ కానీ లోకల్గా ఈజీగా అవైలబుల్ ఉన్నారు. చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది, పర్యావరణంలో వచ్చే చేంజెస్ గురించి చాలా అవేర్నెస్ వచ్చి మాట్లాడుతున్నాం. దాంట్లోని ఆల్మోస్ట్ ఒక 40% వరకు ఈ కార్బన్ ఎమిషన్ అనేది బిల్డింగ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నది.
సో దాని అర్థం ఏంటంటే మనందరం వాళ్ళైతే ఒక చిన్న ఇండివిజువల్ బిల్డింగ్ నుంచి తీసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టే వాళ్ళందరం కూడా వీ షుడ్ బి కన్సర్న్డ్ అండ్ వీ షుడ్ ఆల్ కంట్రిబ్యూట్ ఈ కార్బన్ ఎమిషన్ ఎలా తగ్గించాలి, గ్లోబల్ వార్మింగ్ని ఎలా తగ్గించాలి, అండ్ మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ని, పర్యావరణాన్ని ఎలా ఇంకా కొంచెం సరిదిద్దుకొని హ్యాబిటబుల్ అండ్ మోర్ కంఫర్టబుల్ చేయాలనేది ఒక చాలా ఇమీడియట్ ఎజెండా మనందరికీ ఉంది. సో అవేర్నెస్ అనేది ఫస్ట్ స్టెప్. సో ఐ వుడ్ సే ఇండియాలో ఇంకా 80% ఆఫ్ ద పాపులేషన్కి విచ్ ఆర్ ప్రైమరీలీ ఏంటంటే టైర్ 2 సిటీస్లో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ, చిన్న టౌన్స్లో కానీ, విలేజెస్లో కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి చెప్పాలి. సొంత ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. మరి ఆ ఇల్లు ఎలా ఉండాలి? కేవలం విశాలంగా ఉంటే సరిపోదు కదా. పచ్చని చెట్లతో, చల్లటి గాలి వీస్తూ, చక్కటి సూర్యరశ్మితో ఆహ్లాదకరమైన వాతావరణం తొణికిసలాడే విధంగా ఉండాలి. మరి ఇలా పర్యావరణ హితంగా నిర్మించే భవనాలనే హరిత భవనాలుగా పిలుస్తారు. హరిత భవనాలు అందించే లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం. హరిత భవనాలు నిర్మాణ వ్యయం సాధారణ భవనాలతో పోల్చితే దాదాపు 8 నుంచి 10% వరకు ఎక్కువగా ఉంటుందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇళ్లలో నీరు, విద్యుత్తు ఆదా అవుతున్న కారణంగా ఆ వ్యయాన్ని ఇళ్లు నిర్మించిన 3 ఏళ్లలోనే తిరిగి వచ్చేస్తుందని హరిత భవనాల యజమానుల ద్వారా తెలుస్తోంది. నిర్మాణం పూర్తయిన భవనాల్లో అంతర్గత అలంకరణ కూడా హరిత భవనాల మార్గదర్శకాలకు అనుగుణంగా మలుచుకునే వీలుంటుంది. హరిత భవనాల నిర్మాణం ద్వారా ఇంటికి రెట్టింపు అందాన్ని తెచ్చేందుకు హరిత భవన నిర్మాణానికి కావలసిన సామగ్రి కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వేర్వేరు రకాలుగా ధృవీకరణ గ్రీన్ బిల్డింగ్స్ ని గుర్తించి వాటికి సర్టిఫికేట్ CII ఇస్తుంది. వీరి ఆధ్వర్యంలో నడిచే గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నిబంధనల్ని పాటించింది లేనిది ఈ సంస్థ పరీక్షిస్తుంది. తర్వాత ధృవీకరణ పత్రం జారీ చేస్తుంది. ప్లాటినం, గోల్డ్, సిల్వర్ సర్టిఫైడ్ పేరిట 4 విభాగాలుగా గుర్తింపిస్తారు. పూర్తి స్థాయిలో హరిత నిబంధనలు పాటిస్తే ప్లాటినం గుర్తింపిస్తారు. గ్రీన్ బిల్డింగ్ తరహాలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే అందుకు తగ్గ సూచనలు, సలహాలు ఇస్తుంది. హరిత భవన నిర్మాణ సంస్థల్లోని నిపుణులు హరిత భవన నిర్మాణాలకు కావలసిన సమాచారాన్ని తెలియచేస్తారు. హరిత భవనాలు ఆకుపచ్చని దుప్పటి కప్పుకొని ప్రకృతి మధ్య ఆహ్లాదకరంగా జీవించే జీవనానికి చేరువ చేస్తుంది. ఆకుపచ్చ భవనాల నిర్మాణంలో ఉపయోగించే పదార్థాలన్నీ రీసైకిల్ వనరుల నుండి ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఉపయోగించిన కాంక్రీట్, ఇటుకలో 80%, ఉక్కులో 65%, ఇన్సులేషన్ పదార్థాలలో 80%, అలాగే 21% పునర్వినియోగ గాజు ప్రక్రియల ద్వారా హరిత భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేస్తారు. ఈ పునర్వినియోగ సామగ్రితో హరిత భవనాలను నిర్మించుకోవడంతో భవిష్యత్తులో ప్రకృతి సమతుల్యతను కాపాడుకున్న వాళ్లమవుతామని శాస్త్రవేత్తలు నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంలో హరిత భవన నిర్మాణాల ఆవశ్యకతను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏది గ్రీన్ బిల్డింగు, ఏది గ్రీన్ బిల్డింగ్ కాదనేది దానికి IGBC ఒక రేటింగ్ సిస్టమ్ డెవలప్ చేసింది. ఆ రేటింగ్స్ సిస్టమ్లో కూడా ఎలా అంటే ఇట్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ బిల్డింగ్స్. అంటే హోటల్ బిల్డింగ్ వేరేగా చూసుకుంటాం, IT బిల్డింగ్ వేరేగా చూసుకుంటాం, ఎయిర్పోర్ట్ బిల్డింగ్ వేరేగా అనాలిసిస్ చేస్తాం, రెసిడెన్షియల్ బిల్డింగ్ అయితే వేరేగా అనాలిసిస్ చేస్తాం. ఇలాంటివి ఒక 31 రేటింగ్ సిస్టమ్స్ మనం ఇప్పటి వరకు లాంచ్ చేసాం. ఒక్కొక్క రేటింగ్ సిస్టంలోని కొన్ని బేసిక్ పారామీటర్స్ మనం తీసుకుంటాం. ఎలా అంటే బిల్డింగ్లోని ఫ్రెష్ ఎయిర్ ఇంటేక్, అవుట్టేక్ ఎలా ఉన్నది, సర్క్యులేషన్ ఎలా ఉంది, న్యాచురల్ లైట్ కండిషన్స్ ఎలా ఉన్నది, బయట నుంచి లోపలికి వచ్చే హీట్ ఇన్గ్రెస్ రేట్ ఎలా ఉంటుంది, వీటన్నిటికీ ఎలా ఉంటే డైరెక్ట్ రిలేషన్షిప్ మనం బిల్డింగ్లో వాడే మెటీరియల్ బట్టి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ డిజైన్ని గ్రీన్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయి చేసుకుంటూ ఉంటే మీకు కొన్ని పాయింట్లు స్కోర్ చేయగలరు. దాంట్లో సింపుల్ లాజిక్ ఏంటంటే డిజైన్ చేసినప్పుడే క్రాస్ వెంటిలేషన్ ఉందా, ఒక రూమ్కి కావాల్సిన విండో సైజ్ ఉందా, రూమ్ ఓరియంటేషన్, బిల్డింగ్ ఓరియంటేషన్ సరిగ్గా ఉందా, అంటే మనం సూర్యుని మైండ్లో పెట్టుకొని బిల్డింగ్ కరెక్ట్ ఓరియంటేషన్లో పెట్టామా, లేకపోతే ఎక్కువ ఎండ్ వచ్చినప్పుడు వేపే మనం బిల్డింగ్ని పెట్టి న్యాచురల్లీ ఎయిర్ కండిషనింగ్ కానీ కూలింగ్ ఎఫెక్ట్స్ మనం పెంచుకోవాలి. సో ఇలాంటివన్నీ ప్లానింగ్ లెవెల్లోనే మనం కొంచెం ముందు జాగ్రత్త పడాలి. సెకండ్ లెవెల్లో ఏంటంటే మెటీరియల్స్కి గోడ దేంతో కడుతున్నాం, లైట్ వెయిట్ మెటీరియల్తో కడితే ఒక అడ్వాంటేజ్ ఉంది, క్లైమటలాజికల్లీ చూస్తే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఆ అసెస్మెంట్ చేయాలి ఒక రకమైన బయట అవుట్ సైడ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, లోపల మనం ఎంత తగ్గించగలం ఓన్లీ బై యూజింగ్ అప్రోప్రియేట్ మెటీరియల్. సో ఇదొకటి. రెండోది బిల్డింగ్లోని రీసైక్లబుల్ మెటీరియల్ మనం ఎంత వాడుతున్నాం. రెండోది రిన్యూబుల్ ఎనర్జీ అనేది మనం ఎంతవరకు బిల్డింగ్లో వాడగలుస్తున్నాం. సోలార్ ప్యానల్స్ కానీ, విండ్ టనల్స్ కానీ, విండ్ మిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా మన ప్రాజెక్ట్స్లో మనం తీసుకోగలమా. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వాటర్ మనం రీసైకిల్ చేస్తున్నామా.
వేస్ట్ రీసైకిల్ చేస్తున్నామా, వేస్ట్ అంటే బోత్ హ్యూమన్ వేస్ట్ యాజ్ వెల్ యాజ్ మన జనరేటెడ్ వేస్ట్ ఇన్ ద కిచెన్ జనరేటెడ్ కానీ అదర్ వేస్ట్ని వాటిని మనం ఎలా రీసైకిల్ చేస్తున్నాం, రెయిన్ హార్వెస్టింగ్ పెట్టి మనం ఇంట్లో ఇస్తున్నామా లేదా, రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసి మనం ఏంటి యూజ్లో పెడతాం. సో ఇలాంటి పాయింట్స్ ఒక 100 పాయింట్స్ ఉంటాయి ఒక్కొక్క రేటింగ్ సిస్టంలోని. ఆ పాయింట్స్ని మీరు నీట్గా స్టడీ చేసుకుంటే మీరు కూడా ఈజీగా వాటిని అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ రేటింగ్ సిస్టమ్ అన్నీ కూడా ఐజీబీసీ వెబ్సైట్లోని మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. If you are able to score between, let's say, 60 to 70, you will get a silver rating. 70 to 80, you will get gold rating. And above 80 to 100 points మీరు స్కోర్ చేయగలిస్తే మీకు ఒక ప్లాటినం రేటింగ్ అనేది ఇస్తారు. అండ్ ప్లాటినం రేటింగ్ మీన్స్ డెఫినెట్లీ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ విచ్ అదర్స్ కెన్ ఫాలో. ఆధునిక కాలంలో అభివృద్ధి చెందిన సాంకేతికత పరిజ్ఞానం మన జీవన ఉన్నతికి ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాదు, మనిషి మనుగడకు అవసరమైన అన్ని రంగాల్లో శరవేగంగా మార్పులు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఆ నేపథ్యంలో గృహ నిర్మాణ రంగంలో కూడా ఎవ్వరూ ఊహించినంత సాంకేతికత పరిఢవిల్లింది. ప్రస్తుతం మన జీవితాలన్నీ సాంకేతిక పరిజ్ఞానం మీదే నడుస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు చూపించే దారుల వెంట నడవడం ఇప్పుడేమీ వింత కాదు. ఫోటోలు, వీడియోలతో తక్షణం బంధుమిత్రులను చేరుకోవడం, చేతికి ధరించే గడియారాలతోనే గుండె సవ్వడలను వినిపించడం విడ్డూరమూ కాదు. ఇందుగలనందు లేదని సాంకేతిక పరిజ్ఞానం ఇలా సర్వత్రా పలకరిస్తూనే ఉంది. అంతేనా, ఇదిప్పుడు మనల్ని తనలో నివసించమని ఆహ్వానిస్తుంది. అవును, రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న స్మార్ట్ పరికరాలను అంతర్జాతాలతో అనుసంధానిస్తూ మన నిత్య జీవన వ్యవహారాలను ఒక్కంట కనిపెడుతూ మన ప్రమేయం ఏమీ లేకుండానే పనులన్నింటినీ చక్కబెట్టే అద్భుత సదుపాయాలను, సౌకర్యాలను వెంటబెట్టుకుని మరీ వస్తుంది. గృహాన్ని స్మార్ట్ సీమగా మార్చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో హోమ్ ఆటోమేషన్ అందించే సౌకర్యాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. మన జీవితాలన్నీ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం మీదే నడుస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు చూపించే దారుల వెంట నడవడం అలవాటు చేసుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నాం. సమస్త సమాచారం అరచేతిలోనే ఉంది. ఎప్పుడు అంటే అప్పుడు కావలసిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్తో ఇల్లు హోమ్ ఆటోమేషన్తో అనుసంధానమయ్యింది. స్మార్ట్ ఫోన్ నుండి ఇంటి కిటికీలు, గేట్లు, డోర్స్, లైట్లు, కర్టెన్స్, టీవీలు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన గాడ్జెట్లు, పరికరాలతో ఇంటిని భద్రంగా ఉంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్తో పడక గదిలోని కిటికీ తనకు తానే తెరుచుకుంటుంది. లేలేత సూర్యకిరణాలు లోపలికి తొంగి చూస్తాయి. నిద్రలేస్తూనే మీకిష్టమైన పాటలు శ్రావ్యంగా మీ చెవిన పడతాయి. హోమ్ ఆటోమేషన్ పట్ల మన దేశంలోని గృహ నిర్మాణ సంస్థలు చాలా ఆసక్తి చూపిస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తిని గమనించి ఇంటి నిర్మాణం చేసే ముందు స్మార్ట్ హోమ్గా డిజైన్ చేసుకుంటున్నారు. మీరు మీ ఇంటికి దూరంగా ఉంటే మీ ఇంటికి ఎవరు వచ్చారో మీ ఫోన్లో చూసుకోవచ్చు. మీ ఇంటి గేట్ మీ కార్ను గుర్తించి గేట్ తెరుచుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అత్యాధునిక పరికరాలతో తమ ఇంటిని స్మార్ట్ ఫోన్గా మార్చుకుంటున్నారు. ఈ అధునాతన గాడ్జెట్లను ఇంట్లో అమర్చుకుంటే దొంగతనాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లోకి వచ్చేవాళ్లను, పోయేవాళ్లను కనిపెట్టవచ్చు. ఉదాహరణకు సీసీ కెమెరాలు దొంగతనాలను నిరోధించడంలో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. వీటిని ఇంటి పరిసరాలతో పాటుగా ఇంటి బయట గేటు వద్ద అమర్చుకుంటే ఇంటి పరిసరాల్లో గేటు ముందు తచ్చాడుతున్న అనుమానితులను పట్టి పోలీసులకు సమాచారం ఇవ్వచ్చు. అపార్ట్మెంట్లో జరిగే అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్, అజ్ఞాత వ్యక్తుల చొరబాటు వంటి వాటిని పసిగట్టడం కోసం వీడియో కెమెరాలు, సెన్సర్లు, అలారంలను ఏర్పాటు చేసుకుంటే గుమ్మం దగ్గర ఉన్నదెవరో ఇంట్లోంచే తెలుసుకోవడానికి వీలవుతుంది. అవసరమైతే టీవీ ద్వారా వీడియోలో చూస్తూ మాట్లాడుకోవచ్చు. ఈ పరికరాలను పాత ఇళ్లకు సైతం అమర్చుకోవచ్చు. వీటన్నింటి ఉద్దేశం ఒక్కటే, అన్ని గాడ్జెట్ల పరికరాలను ఒకే వేదికపై పనిచేసేలా చూద్దాం. వీటన్నింటినీ ఒక్క యాప్తోనే నియంత్రించే అవకాశం ఉంటుంది. ఆటోమేషన్లో ఒక బెడ్రూమ్లో ఏం ఫీచర్ చేసుకోవచ్చు, మెయిన్ హాల్ లివింగ్ ఏరియాలో ఏం చేసుకోవచ్చు, టాయిలెట్స్లో ఎట్లా ఉండాలి, కిచెన్లో ఎట్లా ఉండాలి, ఒక మినీ థియేటర్లో ఎట్లా ఉండాలి అనేది ప్రాక్టికల్గా మేము చూపించడం కోసమని డిజైన్ చేసాము. ఆ లైటింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు గ్లేర్ యాంటీ గ్లేర్ అనేది ఉండదు, గ్లేర్ అనేది రాదు. తర్వాత కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఒక పాప బర్త్డే ఉండి ఆ పాపకి పింక్ కలర్ ఇష్టం అనుకుంటే ఎంటైర్ హౌస్ను మనం ఆ పింక్ కలర్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి, ఆర్టిఫిషియల్గా ఉండవు, గ్లేర్ కూడా ఉండదు. అట్లాగే మేము ఒక స్పీకర్లెస్ ఇన్విజిబుల్ స్పీకర్స్తో కూడా ఒక ఆడియో రూమ్ను కూడా మనం చేస్తున్నాం. దాంతోపాటు మేము 2 స్కైలైట్లు చేసాం విత్ హీట్ రెసిస్టెంట్ లామినేటెడ్ గ్లాసెస్. ఈ
గ్లాస్ పర్గోలా అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ లైట్ వస్తుంది, లోపలికి హీట్ ఏ విధమైన హీటు రాదు. అట్లాగే ఇది ఫ్యూచర్లో ఎప్పుడైనా డస్ట్ అది అక్యుములేట్ అయితే కూడా పైకి ఎక్కి క్లీన్ చేసుకునే ఫెసిలిటీ మనం ఇచ్చాం. మేము ఈ స్కైలైట్ డిజైన్ చేసేటప్పుడే హ్యూమన్ వెయిట్ కూడా క్యాలిక్యులేట్ చేసి పైకి ఒక 2-3 పైకి ఎక్కినప్పుడు అది బెండ్ అవ్వకుండా కావాల్సినంత రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ని కూడా దాంట్లో ప్రొవైడ్ చేస్తాము. ఇట్స్ అ కంప్లీట్ సొల్యూషన్ ఫర్ హోమ్ ఆటోమేషన్, హోమ్ థియేటర్, బిఎంఎస్, ఫైర్ అండ్ సెంట్రల్ వ్యాక్యూమ్ సిస్టమ్. ఇప్పుడు ఆటోమేషన్ ఈజ్ ఎ ఫ్యూచర్ అండ్ ఆటోమేషన్ లేకుండా హోమ్స్ నడవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ 2 months యూఎస్ వెళ్తారు. యూఎస్ వెళ్ళిన తర్వాత డౌట్ వస్తుంది, ఆ విండో ఓపెన్ చేసానా, క్లోజ్ చేసానా, లైట్స్ కట్టేనా, ఆన్ చేసానా, డౌట్ వస్తుంది. హోమ్ ఆటోమేషన్ అడ్వాంటేజ్ అంటే వాళ్ళ యాప్ ద్వారా యూఎస్లో ఉండి కూడా విండోస్ అన్నీ క్లోజ్ అయినాయా లేదా, లైట్స్ అన్నీ క్లోజ్ అయినాయా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇంట్లో లేకుండా కూడా అన్ని కంట్రోల్స్ ఫోన్లో ఒక యాప్ ద్వారా చేసుకోవచ్చు. సో ఆటోమేషన్ అనేది కంపల్సరీ ఫ్యూచర్లో బికాస్ ఆఫ్ ద టెక్నాలజీస్ అడాప్టెడ్. సో ఆటోమేషన్ కంపల్సరీ అండి. అదే ఎంత ఆటోమేషన్ వాడాలనుకునేది ఇట్ ఇస్ అప్ టు ది కస్టమర్. 3 lakhs నుంచి crores వరకు ఉంది. బట్ బేసిక్ ఆటోమేషన్ కెన్ బి ప్రొవైడెడ్ విదిన్ ఏ రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ అట్ 5 lakhs per house or a flat. స్మార్ట్ హోమ్ అంటే సంపదలకు, విలాసాలకు సంబంధించిన విషయాలే కావు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనాలు. టెక్నాలజీ మన ఇంటిని ఎంత స్మార్ట్గా మార్చగలదో అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఇలాంటి పరిజ్ఞానాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఉష్ణోగ్రత నియంత్రకాలు, టీవీలు, పొగ డిటెక్టర్లు, వాషింగ్ మిషన్లు, కెమెరాలు, ఒక్కటేమిటి సమస్త స్వయంచాలిత వస్తు సముదాయాన్ని స్మార్ట్ ఫోన్తోనో, కంప్యూటర్తోనో, టాబ్లెట్తోనో ఆయా సమయాలకు అనుగుణంగా పనిచేసేలా మార్గనిర్దేశనం చేయడమే స్మార్ట్ హోమ్ ఉద్దేశం. మరింత సమాచారం ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇవి ఖర్చుతో కూడుకున్నవే అయినా ఇంధన వినియోగం బాగా తగ్గుతుంది. ఉదాహరణకు ఇంట్లో ఎవరైనా ఏసీ ఆన్లో ఉంచేసి మర్చిపోతే ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా ఆఫ్ చేసుకోవచ్చు. లైట్లు అనవసరంగా వెలగడం అనేది ఉండదు. ఇలాంటివన్నీ దీర్ఘకాలంలో డబ్బు ఆదా కావడానికి తోడ్పడతాయి. మున్ముందు ఆయా ఇళ్లలోని స్మార్ట్ హోమ్ పరికరాలన్నీ ఒక గ్రిడ్కి అనుసంధానమై పనిచేస్తాయి. దీంతో ఇంధనాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చు. హోమ్ ఆటోమేషన్ అంటే ఇంటి భద్రత, సౌకర్యం, ఇంధన పొదుపు, వినోదం హోమ్ ఆటోమేషన్ ప్రధాన ఉద్దేశాలు. ఇంట్లో ఎవరూ లేకపోతే ఏసీలు, గీజర్లు, లైట్లు అనవసరంగా వెలగడం అనేది ఉండదు. ఇలాంటివన్నీ ఫోన్ నుండి ఆపరేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటికి తాళం వేసి నిశ్చింతగా ఊరెళ్లే రోజులు ఇప్పుడొచ్చేశాయి. గేట్ ఆటోమేషన్ అనేది మనం సెవరల్ టైప్స్లో యూజ్ చేసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉండేటప్పుడు మీకు ఏదైతే నేను కెమెరా ఇస్తున్నానో అది మీ కార్ డిస్ప్లే నెంబర్ బట్టి ఆటోమేటిక్గా ఈ గేట్ ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. అలానే మీకు సింగిల్ ఎంటిటీ ఉందనుకోండి, వీడియో డోర్ ఫోన్ ఒక ఇది ఉంటుంది డివైస్. సో ఆ వీడియో డోర్ ఫోన్ బెల్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఎవరైతే స్క్రీన్లో కనిపిస్తారో అప్పుడు కూడా మీరు డోర్ ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. అదొక పార్ట్. సో వాచ్మ్యాన్ కూడా మీకు మాన్యువల్ కాలింగ్ బటన్ ఉంటుంది. సో అందు నుంచి కూడా యూ కెన్ ఓపెన్ అండ్ క్లోజ్ ద గేట్ మోటర్. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా విజిటర్స్ వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర రిమోట్ ఏదైనా ఉన్నా ఐ మీన్ గేట్కి సంబంధించిన రిమోట్, సో దే కెన్ ఓపెన్ క్లోజ్. ఆ గేట్ మోటార్స్ అన్ని ఇలా 4-5 రకాలుగా మీరు ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరా అండి. అంటే ఇది మీకు ఏ టైప్లో యూసేజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 కార్స్ ఉన్నాయి రెసిడెన్షియల్కి ఎంటర్ అవుతున్నప్పుడు, ప్రతిసారి సెక్యూరిటీ పర్సన్ ఓపెన్ క్లోజ్ చేసుకోవడం కన్నా ఏదైతే మీ ఫీడ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్ట్రీట్లోకి మీ కార్ ఎంటర్ అయిన వెంటనే ఆ కెమెరా క్యాప్చర్ చేసి నెంబర్ ప్లేట్ రీడ్ చేసి ఆటోమేటిక్గా మీ గేట్ ఓపెన్ అనేది చేయొచ్చు అండి. మీరు ఆఫీస్లో క్లోజ్ అయ్యేటప్పుడు కానీ ఎవరైనా వచ్చేసి మీకు ఒక మెయిల్ కానీ ఏదైనా వస్తుంది అనుకోండి, ఆ గేట్కు ఆనుకొని మీకు ఒక చిన్న వాటి డెస్క్ లాగా ఉంటుంది, అది మీరు బయట నుంచి ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు అండి. సో ఇది మనకి ఐఓటీ సొల్యూషన్ ఇది. సో మనకి ఆల్రెడీ ఇల్లు అయిపోయింది, మాన్యువల్ స్విచెస్ ఉన్నాయి, ఆటోమేషన్ లేదు. సో మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు మీ వైరింగ్ అంతా మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా సో ఈ ప్రోడక్ట్తో మనం సొల్యూషన్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే జస్ట్ మనకున్న ఎగ్జిస్టింగ్ మాన్యువల్ స్విచ్ని తీసి ఈ ఐఓటీ స్విచ్ అనే దాని ప్లేస్లో పెట్టుకుంటే కనుక సో దీన్ని మనం మొబైల్ నుంచి కానీ, అలెక్సా నుంచి కానీ, యాపిల్ నుంచి కానీ వీటన్నిటి నుంచి మనం మన డివైసెస్ని లైటింగ్ని కానీ, ఫ్యాన్ కానీ, కర్టెన్స్ని కానీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది గేట్వే. సో ఇది మన వైఫై కనెక్ట్ అయ్యి మన మొబైల్ అప్లికేషన్ ద్వారా పనిచేస్తుంది. సో మనకి ఎనీ ఆటోమేషన్, రెసిడెన్స్ ఆటోమేషన్లో కీప్యాడ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనం ప్రతిరోజు వెళ్ళి కీప్యాడ్స్తో మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది.
సో ఇది అటు ఓనర్స్కి, రెసిడెంట్ ఓనర్స్కి, అలాగే మేడ్స్కి, వీళ్ళందరికీ కన్వీనియంట్గా ఉండేలాగా ఉండాలన్నమాట. సో మనకి ఈ కీప్యాడ్స్ అనేది మాన్యువల్ కీప్యాడ్స్ కానీ, ఐఓటీ కానీ, వైర్డ్ ఆటోమేషన్ కానీ మొత్తం 3 రేంజెస్లోనూ ఈ లివింగ్ నో అనేది స్విచెస్ క్యాటర్ చేస్తుంది. సో మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ చాయిసెస్లో దొరుకుతున్నాయి. సపోజ్ మనకి వుడ్ ఫినిష్ ఉంది, వుడ్ ఫినిష్ ఉన్న ఒక ప్లైవుడ్ మీద కానీ, ఒక వెనీర్ మీద కానీ మనం కీప్యాడ్ పెట్టుకోవాలి. సో అలాంటప్పుడు మనం వుడ్ ఫినిష్ ఉన్న కీప్యాడ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇందులో కూడా డిఫరెంట్ వుడ్ ఉన్నాయి. అలాగే మెటల్ కావాలంటే కనుక బ్రాంజ్ అని, ఈ మెటల్లో కూడా మనం ఫినిష్లోకి వెళ్ళొచ్చు కీప్యాడ్స్. అలాగే ఈ ప్రోడక్ట్లో ఉన్న యూనిక్ సొల్యూషన్ ఏంటంటే మీకు మాన్యువల్ స్విచ్ అవనివ్వండి, ఐఓటీ స్విచ్ అవనివ్వండి, అలాగే వైర్డ్ ఆటోమేషన్ కేఎన్ఎక్స్ అయినా మొత్తం లుక్ అండ్ ఫీల్ అన్నీ చూడడానికి ఒకలానే ఉంటాయి. సో ఒక ఇంట్లో మాన్యువల్ స్విచ్చెస్, ఆటోమేషన్ స్విచ్చెస్ 2 కాంబినేషన్లో వెళ్తాం కాబట్టి సో ఇల్లు అంతా కూడా చూడడానికి ఒకే కీప్యాడ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో మాన్యువల్ స్విచ్చెస్ అనేటప్పటికీ కిచెన్ ఏరియా కానీ, టీవీ దగ్గర కానీ, సో ఇవన్నీ మనం మాన్యువల్ స్విచ్చెస్కి వెళ్తాం. సో రూమ్ ఎంట్రన్సు, లివింగ్ రూము, అలాగే బెడ్ సైడ్, ఇవన్నీ ఆటోమేషన్ స్విచ్చెస్కి వెళ్తాం. ఈ హోమ్ ఆటోమేషన్ని ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలను అరికట్టవచ్చు. వెంటనే పోలీసులకు తగిన సమాచారం అందించవచ్చు. ఒకవేళ పని మీద బయటకు వెళ్లినా ఇది ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇంట్లోకి అపరిచితులు వస్తే వెంటనే సెల్ ఫోన్కు సమాచారం పంపిస్తుంది. దొంగతనం జరిగాక బాధపడే కంటే ముందుగా తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015112. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.